1,30,415 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో 8.23% ఎడ్యుకేషన్ కానీ కేటాయిస్తే అందులో 1,110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఎడ్యుకేషన్ పట్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పట్ల గత ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, మా పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి సాబ్ కాళేశ్వరం గురించి రైతుల గురించి చెప్పిండు, కొద్దిగా విద్యారంగం గురించి మా నర్సిరెడ్డి సాబ్ చెప్పిండు, అలాగే మా రఘువతం అన్న వీళ్ళు చెప్పారు, నేను కూడా కొద్దిగా చెప్తా. ఇదే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదవాడికి నాణ్యమైన విద్య అందించడానికి నిధులు విడుదల చేయలే పోని, కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 25% సీట్లను ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూల్లో పేద వర్గాలకు ఇయ్యాలనేటువంటి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. దానికి ఫీజులు ఫిక్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఉంటుంది, 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ నువ్వు పేద వర్గాల వారికి కార్పొరేట్ తరహాలో ఎడ్యుకేషన్ ఇచ్చే స్తోమత లేనప్పుడు ఆల్రెడీ ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ పేద వర్గాల బిడ్డలను చదివించేటువంటి అవకాశం చట్టం కల్పించిన తర్వాత కూడా గత పాలకులు, గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఇప్పటి వరకు అసలు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏం రిపోర్టే గతిలేదు ఇప్పటిదాకా. ఈ గవర్నమెంట్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మాట్లాడుతున్నాం కదా, అది కూడా చెప్తాం కదా, ఎందుకు తొందర ఎందుకు, అది కూడా చెప్తాం కదా, అది కూడా చెప్తాం. కేవలం కార్పొరేట్ కాలేజీలతోటి కార్పొరేట్ వ్యవస్థతోని గత పాలకులు కుమ్మక్కైరు. ఈ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో సెక్షన్ 12(1)(c) ప్రకారం 25% సీట్లను పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది పేద వర్గాల కోసం ఆలోచించిన ప్రభుత్వం కాబట్టి ఇది తెస్తే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేసి నివేదిక ఇవ్వకుండా జాప్యం చేసి శ్రీ చైతన్య నారాయణలతోని అంటగాగినటువంటి గత పాలకులు ఈ అంశం పైన మాట్లాడే హక్కు వాళ్ళకు లేదన్న విషయాన్ని 100% తొందర ఎందుకు, తప్పకుండా చెప్తాం. ఇవాళ మీ ఇప్పుడు ఎవరు కాగిరు అనేది ఇక్కడ అధ్యక్ష వాళ్ళకు సహజంగానే బాధ అనిపిస్తుంది కొంత.